హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. ఈరోజు మనం నవంబర్ మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూ బేస్లో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ సిరీస్ వచ్చి మనం ఆగస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము. సో ఆ వీడియోస్ అన్నీ చూడండి సో దట్ మీకు కరెంట్ అఫైర్స్ విషయంలో మటుకు టీఎస్పీసీ గ్రూప్ 1 ఎగ్జామ్లో డెఫినెట్లీ కొంచెం ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం నవంబర్ మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూ బేస్లో డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్. సో సూర్య కిరణ్ అన్న ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఈ యొక్క సూర్య కిరణ్ అనే ఎక్సర్సైజ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ మధ్యలో అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఇండియా అండ్ నేపాల్. ఓకే, సో ఇండియా అండ్ నేపాల్ మధ్యలో ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్ సూర్య కిరణ్ అనే ఎక్సర్సైజ్. ఆల్ రైట్, సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ద 17th ఎడిషన్, ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 17 years అవుతుంది. సో దిస్ ఇయర్ 2023లో జరిగిన ఎడిషన్ ఏమంటాము? 17th ఎడిషన్ కాల్డ్ సూర్య కిరణ్. మరి ఎక్కడ చేశారు ఈ 2023 అన్న ఈ ఎక్సర్సైజ్ అంటే పితోర్గఢ్, ఉత్తరాఖండ్లో చేశారు. ఓకే, ఉత్తరాఖండ్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు ఫ్రమ్ నవంబర్ 24th నుంచి డిసెంబర్ 7th వరకు. ఓకే, ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఏ 2 countries మధ్యలో అని చెప్పాను? ఇండియా అండ్ నేపాల్ ఆర్మీ మధ్యలో. ఓకే, ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఈవెంట్, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇది. అండ్ కండక్టెడ్ ఆల్టర్నేటివ్లీ, ఇప్పుడు ఈ సంవత్సరం ఉత్తరాఖండ్, లాస్ట్ ఇయర్ దట్ ఈస్ 2023 నవంబర్లో ఉత్తరాఖండ్లో జరిగితే, మరి కమింగ్ ఇయర్ 2024లో ఎక్కడ జరుగుతుంది? నేపాల్లో జరుగుతుంది. సో ఇలా ఆల్టర్నేట్ ఇయర్ అనేది షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, who was the first woman judge of the Supreme Court who passed away recently? ఓకే, ఏ సుప్రీం కోర్ట్ ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు రీసెంట్గా చనిపోయారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఫాతిమా బీవీ. ఓకే, ఫాతిమా బీవీ, షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. షీ has passed away very recently. ఓకే, షీ ఈస్ దట్ లేడీ. ఓకే, ఫాతిమా బీవీ. సో వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఉమెన్ జడ్జ్ అని చెప్పాను ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆల్రైట్, జస్టిస్ బీవీ బికెమ్ సుప్రీం కోర్ట్ హైకోర్ట్ జడ్జ్గా కూడా ఈవిడ వర్క్ చేశారు 1983. తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జ్గా పనిచేశారు 1989లో. ఓకే, షీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ ముస్లిం జడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి, షీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ముస్లిం జడ్జ్ టు బి అపాయింటెడ్ ఎట్ ఎనీ హయ్యర్ జ్యుడిషియరీ. ఆ హయ్యర్ జ్యుడిషియరీ లెవెల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ముస్లిం ఉమెన్ కూడా పనిచేయడం అంటే షీ ఈజ్ దట్ లేడీ, ఫాతిమా బీవీ. ఓకే, ఆఫ్టర్ హర్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ జస్టిస్ బీవీ గారు ఫస్ట్ సర్వ్డ్ యాజ్ ఎ మెంబర్. ఎందులో? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మెంబర్గా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు ఫాతిమా బీవీ గారు. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్? ఓకే, వరల్డ్లోనే ఏ కంట్రీలో వరల్డ్లోనే పెద్ద లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వరల్డ్లోనే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇదండి సోలార్ పవర్ ప్లాంట్. వరల్డ్లోనే బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడొస్తుంది అంటే యూఏఈలో. ఓకే, యూఏఈ హ్యాస్ ఇనాగ్రేటెడ్ వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్. ఎంతవరకు ఇది జనరేట్ చేస్తుంది? 2 gigawatts ఆల్ దఫ్రా సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్ అని అంటారు. ఓకే, ద ప్లాంట్ ఎంత ఉంది మొత్తము? లొకేటెడ్ ఎట్ 35 kilometers ఫ్రమ్ అబుదాబి సిటీ నుంచి 35 kilometers ఉంది. విల్ జనరేట్ ఇనఫ్ ఎలక్ట్రిసిటీ. మొత్తం ఎన్ని హౌసెస్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలుగుతుంది జస్ట్ విత్ 1 single పవర్ ప్లాంట్ అంటే 2 lakh homes-కి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేయగలుగుతుంది. ఓకే, అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిస్ప్లే 2.4 million tons ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని కూడా తగ్గిస్తుంది అని చెప్తుంది. ఎంత? 2.4 million tons ఆఫ్ ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ యాన్యువల్లీ రిడ్యూస్ చేస్తాము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఇంటర్నేషనల్ ఏమీ అవార్డ్? ఓకే, ఇంటర్నేషనల్ ఏమీ అవార్డ్ అనేది మన ఫస్ట్ ఇండియన్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఓకే, హూ ఈజ్ దట్ పర్సన్? వీర్ దాస్. ఓకే, వీర్ దాస్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఏమీ అవార్డ్. ఓకే, చూడండి, వీర్ దాస్ అండ్ ఏక్తా కపూర్. ఓకే, ఏక్తా కపూర్ bags the Directorate Award at the 51st Emmy Awards for her contribution to the world of television and entertainment. సో టెలివిజన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈ ఏక్తా కపూర్ గారు కూడా వచ్చింది. మరి షీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్
ఉమెన్ ఫిలిం మేకర్. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫిలిం మేకర్ అని అడిగితే మటుకు ది ఆన్సర్ విల్ బి ఏక్తా కపూర్. ఓకే, ఇన్ జనరలీ మన ఇండియాకి ఫస్ట్ టైం ఈ ఆప్షన్స్లో మనకి ఇది లేదు. బేసికలీ ఆప్షన్స్లో మనకి ఏక్తా కపూర్ గురించి ఇవ్వలేదు, ఓన్లీ ఆప్షన్ వీర్దాస్ గారి గురించే ఉంది. అందుకోసం ది ఆన్సర్ హెస్ బికమ్ వీర్దాస్. ఇన్ కేస్ ఆప్షన్ ఏక్తా కపూర్ గురించి కూడా ఉంటే కనుక ఇద్దరికే వచ్చింది అవార్డు బేసికలీ. ఓకే, ఇంటర్నేషనల్ ఏమీ అవార్డు అనేది ఏక్తా కపూర్ గారికి వచ్చింది, యాజ్ వెల్ as వీర్దాస్ కూడా వచ్చింది. ఓకే, ఫిలిం మేకర్ టు రిసీవ్ ఇంటర్నేషనల్ ఏమీ డైరెక్టరేట్ అవార్డు ఎవరికి? ఏక్తా కపూర్ గారికి. ఇండియన్ యాక్టర్ కమీడియన్ వీర్దాస్, ఈయన ఇండియన్ యాక్టర్ అండ్ కమీడియన్ వీర్దాస్ has bagged this international Emmy award for his Netflix స్టాండప్ స్పెషల్. ఏది? వీర్దాస్ ల్యాండింగ్ అనే యొక్క ఈ స్టాండప్ స్పెషల్ ఏదైతే ఉందో దానికి వచ్చింది అనమాట ఈయనకు అవార్డు. వీర్దాస్ వన్ ద ఏమీ అవార్డు ఇన్ ద బెస్ట్ కామెడీ కేటగిరీ కింద వీర్దాస్ గారికి వచ్చింది. వేరాస్ ఏక్తా కపూర్ గారికి టెలివిజన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏక్తా కపూర్ గారికి వచ్చింది. ఓకే, టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ఏక్తా కపూర్, కమీడియన్ కేటగిరీ కింద వీర్దాస్, ఇద్దరికి కూడా ఇంటర్నేషనల్ ఈమీ అవార్డు అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా బీన్ ఆర్గనైజ్డ్? ఓకే, 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మన ఇండియాలో ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అని అడుగుతున్నారు. 54th ఎడిషన్ ఎక్కడ అంటే ది ఆన్సర్ ఇస్ గోవా. గోవాలో ఆర్గనైజ్ చేశారు. ఆల్ రైట్, ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్? 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఏ పర్టికులర్ ప్లేస్ని రికగ్నైజ్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ అంకోర్ వాట్ టెంపుల్. ఓకే, అంకోర్ వాట్ టెంపుల్ని 8th వండర్గా డిక్లేర్ చేస్తారు. మరి ఈ అంకోర్ వాట్ టెంపుల్ ఎక్కడుంది అంటే కంబోడియా. ఓకే, కంబోడియాలో ఉంది. ఆల్ రైట్, ఇవి మన 8 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం కూడా. ఓకే, ఫస్ట్ ఏది? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. నెక్స్ట్ చికెన్ ఇట్జా జార్డన్లో ఉంది, పెట్రా బ్రెజిల్లో ఉంది, మచ్చు పిచ్చు పెరూలో ఉంది, క్రిస్ ద రిడీమర్ మెక్సికోలో ఉంది, కొలెసామ్ ఇటలీలో ఉంది, తాజ్ మహల్ విచ్ ఇస్ ఇన్ ఆగ్రా, అండ్ అంకోర్ వాట్ వెరీ రీసెంట్లీ 8th వండర్ని కూడా యాడ్ చేశారు, దట్ ఈస్ అంకోర్ వాట్ విచ్ ఇస్ ఇన్ కంబోడియా. ఆల్ రైట్, నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ఐసీసీస్ హాల్ ఆఫ్ ఫేమ్? ఓకే, ఇండియన్ గురించి అడుగుతున్నారు ఇక్కడ, ఇండియన్ ఉమెన్ గురించి అడుగుతున్నారు. ఓకే, ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరిని ఇండక్ట్ చేశారు, ఎవరిని ఇంక్లూడ్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ డయానా ఎడుల్జీ. ఓకే, డయానా ఎడుల్జీ. ఓకే, దీన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. షీ ఈజ్ దట్ పర్సన్. ఓకే, డయానా ఎడుల్జీ. ఓకే, సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రీసెంట్లీ అనౌన్స్ ద ఇండక్షన్ ఆఫ్ మొత్తం 3 క్రికెటింగ్ మాస్టర్స్ని ఈ యొక్క ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, లేటెస్ట్ అడిషన్ టు దిస్ ప్రెస్టీజియస్ లిస్ట్ ఇంక్లూడ్స్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్, మొత్తం 3 అని చెప్పాను కదా, ఎవరెవరు? వీరేంద్ర సెహ్వాగ్, ఇండియన్ ట్రైల్ బ్లేజర్ డియానా ఎడుల్జీ, అండ్ శ్రీలంకన్ సూపర్ స్టార్ అరవింద డి సిల్వా. ఓకే, అరవింద డి సిల్వా అండ్ వీరేంద్ర సెహ్వాగ్ అండ్ డయానా ఎడుల్జీ, ఈ 3 కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇండియా నుంచి ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే డయానా ఎడుల్జీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ సిటీ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ ద సిటీ ఆఫ్ మ్యూజిక్? యునెస్కో వాళ్ళు విచ్ పర్టికులర్ సిటీని రీసెంట్గా సిటీ ఆఫ్ మ్యూజిక్లో యాడ్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ గ్వాలియర్. ఓకే, గ్వాలియర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్గా యాడ్ చేయడం జరిగింది. ఆల్ రైట్, సో దీన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. రీసెంట్లీ యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునెస్కో హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఎడిషన్ ఆఫ్ 55 న్యూ సిటీస్ని యాడ్ చేస్తున్నాము. దేంట్లో యాడ్ చేస్తున్నారంట? క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఓకే, సో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఈ యొక్క 55 సిటీస్ని యాడ్ చేయడం జరిగింది వెరీ రీసెంట్లీ. ఓకే, అమాంగ్ ద న్యూ ఎంట్రన్స్. మరి ఆ 55 సిటీస్లో మన ఇండియా తరపు నుంచి ఎన్ని సిటీస్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఓకే, 2 ఇండియన్ సిటీస్ మేడ్ దేర్ మార్క్. ఒకటి కోజికోడ్ విచ్ ఇస్ ఇన్ కేరళ. ఓకే, వెరీ ఇంపార్టెంట్, కోజికోడ్ ఇన్ కేరళ, దట్ ఈస్ యాడెడ్ యాజ్ సిటీ ఆఫ్ లిటరేచర్ కేటగిరీ. సో సిటీ ఆఫ్ లిటరేచర్ కేటగిరీ కింద కోజికోడ్ విచ్ ఇస్ ఇన్ కేరళని యాడ్ చేశారు. మరి సిటీ ఆఫ్ మ్యూజిక్ని దేన్ని యాడ్ చేశారు? గ్వాలియర్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి, సిటీ ఆఫ్ లిటరేచర్ అండ్ సిటీ ఆఫ్ మ్యూజిక్. సిటీ ఆఫ్ లిటరేచర్ వచ్చేసేది కేరళలో ఉన్న కోజికోడ్, సిటీ ఆఫ్ మ్యూజిక్ వచ్చేసి గ్వాలియర్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో మరి అదర్ ఇండియన్ సిటీస్ మన యూసీసీఎన్ లిస్ట్లో, దట్ ఈస్
ఈ యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో మన ఇండియా తరఫు నుంచి వాట్ ఆర్ ది అదర్ సిటీస్ కూడా ఏవి యాడ్ అయ్యాయి బిఫోర్ ముందు ఇయర్స్లో అని అడుగుతున్నారు అని ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఒకటి జైపూర్ ఏ కేటగిరీ కింద? క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్. వారణాసి వచ్చి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో. మళ్ళీ చెన్నై వచ్చి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ కేటగిరీ కిందే 2017లో యాడ్ చేశారు. ముంబై ఫిలిం కేటగిరీలో 2019లో. హైదరాబాద్ వచ్చి గ్యాస్ట్రానమీ 2019లో. ఓకే, శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్ 2021లో. సో ఈ విధంగా కొన్ని ఇయర్స్లో మన ఇండియా తరపు నుంచి సిటీస్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్రైట్, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే దాని గురించి న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? ఎప్పటి నుంచి ఈ యొక్క సిటీస్ని రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టారు అంటే 2004 నుంచి. ఓకే, 2004లో ఇది క్రియేట్ అయింది. బేసికలీ ఎందుకు, వాట్ ఈస్ ఎ మెయిన్ ఎయిమ్ బిహైండ్ దిస్ పర్టికులర్ యూసీసీ అని అంటే టు ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ సిటీస్. ఎవరికైతే సిటీస్కి ఒక ప్రతి ఒక్క సిటీకి ఒక క్రియేటివిటీ అనేది ఉంటుంది యాజ్ అ స్ట్రాటజిక్ ఫ్యాక్టర్ టు దేర్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, అర్బన్ డెవలప్మెంట్ కానీ దానికి కానీ ఒక కైండ్ ఆఫ్ యూనిక్నెస్ అనేది ఉంటుంది ప్రతి సిటీకి. సో కైండ్ ఆఫ్ కొలాబరేషన్ కోసం, కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ సిటీస్ కోసం అనేది రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి యూసీసీఎన్ అనేది మనకి 2004 నుంచి రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 11ని మీట్ అవ్వడం కోసం కూడా. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 11 అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ పైన వర్క్ చేయాలి. ఆల్రైట్, సో ద నెట్వర్క్ కవర్స్ 7 క్రియేటివ్. మొత్తం ఎన్ని కేటగిరీస్ కింద సిటీస్ని రికగ్నైజ్ చేస్తారు అంటే మొత్తంగా 7 కేటగిరీస్. ఆ 7 కేటగిరీస్ ఏవి? ఒకటి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, నెక్స్ట్ మీడియా ఆర్ట్స్, ఫిలిం, డిజైన్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్ అండ్ మ్యూజిక్. ఈ 7 కేటగిరీస్లో ఈ యొక్క సిటీస్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ 2034? ఓకే, సో ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ 2034లో 2034లో జరగబోయే ఈ యొక్క ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ అనేది ఏ పర్టికులర్ కంట్రీ హోస్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ 2034. ఓకే, నెక్స్ట్ హూ వన్ ద 2023 బుకర్ ప్రైజ్ ఫర్ హిస్ 5th నావెల్ ప్రొఫెట్ సాంగ్ అన్న యొక్క నావెల్కి 2023 బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ పౌల్ లించ్. ఓకే, హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాల్డ్ ప్రొఫెట్ సాంగ్, పౌల్ లించ్. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో హీ ఈజ్ దట్ పర్సన్, పౌల్ లించ్. ఆయన రాసిన బుక్ ఏది? ప్రొఫెట్ సాంగ్. వచ్చింది ఏది? బుకర్ ప్రైజ్. ఏ బుక్ వచ్చింది? ప్రొఫెట్ సాంగ్ వచ్చింది, రిటన్ బై పౌల్ లించ్. ఓకే, హీ ఈజ్ అన్ ఐరిష్ ఆథర్. Paul Lynch wins 2023 Booker Prize. Paul Lynch, who is an Irish author, won the 2023 Booker Prize for his 5th novel. ఏ నావెల్? ప్రొఫెట్ సాంగ్. ఎవరిని బీట్ చేసి వచ్చారు ఈయన అంటే చేత్నా మారు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చేత్నా మారు ఏ బుక్ రాశారు? వెస్ట్రన్ లేన్. సో వెస్ట్రన్ లేన్ అన్న బుక్ చేత్నా మారు గారు రాస్తే ఆయనని బీట్ చేసి పౌల్ లించ్ గారికి బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ విజన్ ఇండియా 2047? ఓకే, సో ఈ విజన్ ఇండియా 2047 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఈస్ టు మేక్ ఇండియా $10 trillion ఎకానమీ బై 2047. నెక్స్ట్, టు ప్రివెంట్ ఇండియా ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్ టు ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అండ్ బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. టు ఎస్టాబ్లిష్ ఇండియా as the world's largest agriculture exporter. To increase India's share of the global GDP to 10% by 2047. The answer is B. B is the answer, that is to prevent India from middle income. ఓకే, ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోవడం నుంచి మన ఇండియాని ప్రొటెక్ట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇండియా హ్యాస్ టు బికమ్ ద డెవలప్డ్ కంట్రీ బై 2047 అన్నది మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ విజన్ ఇండియా 2047. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దిస్ పర్టికులర్ విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్స్ మేజర్ కన్సర్న్ ఇస్ దట్ ఇండియా డస్ నాట్ గెట్ ట్రాప్డ్ ఇన్ దిస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. మన గవర్నమెంట్ యొక్క మేజర్ కన్సర్న్ ఏంది? ఇండియా అనేది ఒక మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటికి రావాలి అనేసి కన్సర్న్ అనేది ఎక్కువగా చూస్తుంది. అసలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి అంటే, వరల్డ్ బ్యాంక్ ప్రకారము ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి అంటే, ఇది ఒక సిచ్యువేషన్ వేర్ ఇన్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్
ఫెయిలింగ్ టు ట్రాన్సిషన్, హయ్యర్ ఇన్కమ్ అంటే మనం ఎప్పుడూ మిడిల్ క్లాస్లోనే ఉంటున్నాం, లైక్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గెట్ హయ్యర్ ఇన్కమ్. సో ఆ హయ్యర్ ఇన్కమ్ తీసుకొని వీఆర్ నాట్ ఏబుల్ టు జంప్ టు దట్ పొజిషన్ కాల్డ్ డెవలప్డ్ కంట్రీ. ఓకే, ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోనే, ఆ మిడిల్ ఇన్కమ్లోనే మనం ఉండిపోతున్నాము అన్నది వరల్డ్ బ్యాంక్ యొక్క డెఫినేషన్. ట్రాప్స్ సిచ్యువేషన్ వేర్ బై ఎ మిడిల్ ఇన్కమ్ కంట్రీ ఈజ్ ఫెయిలింగ్ టు ట్రాన్సిషన్. దేనికి ఫెయిల్ అవుతున్నాం? హై ఇన్కమ్ ఎకానమీకి ట్రాన్సిషన్ అవ్వలేకపోతున్నాము. దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ రైజింగ్ కాస్ట్. సో రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. అందుకోసం అనేది ఇంకా మన కంట్రీ అనేది ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ కంట్రీలోనే ఉంటుంది అని చెప్పేసి డెఫినేషన్ అనమాట వరల్డ్ బ్యాంక్ ప్రకారం. మరి ఇది ఒక ఈ విజన్ 2047 డాక్యుమెంట్ అనేది ఎవరు ఫార్ములేట్ చేశారు అంటే ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ బై నీతి ఆయోగ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ దీన్ని ఫార్ములేట్ చేసింది. మరి టైం ఫ్రేమ్ ఎంత? ఈ విజన్ 2047 యొక్క టైం ఫ్రేమ్ ఎంత అంటే ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, 2 పీరియడ్స్గా, ఫ్రమ్ నౌ టు 2030. ఓకే, ఇప్పటి నుంచి 2030 వరకు ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. మళ్ళీ 2030 నుంచి 2047, దట్ ఈస్ 17 years ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. ఓకే, 17-year పీరియడ్ టిల్ 2047. ఈ విధంగా 2 పీరియడ్స్లో మనం అనేది ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ని ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, సో మన మెయిన్ ఉద్దేశం ఏమని చెప్పాను? టు ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ ఇంటూ ఎ డెవలప్డ్ నేషన్. టార్గెట్ ఎంత అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. $30 trillion ఎకానమీ రీచ్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, బై ద టైం 2047 కల్లా మనకి ఇండిపెండెన్స్ వచ్చే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అప్పటి వరకు మన ఇండియా టార్గెట్ ఎంత అంటే $30 trillion ఎకానమీ అవ్వాలి. ఓకే, దాంతో పాటుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతకి పెరగాలి అంటే 18,000 నుంచి $20,000 పెరగాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, ఈ 2 ఫిగర్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎకానమీ ఎంత అవ్వాలి? $30 trillion. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అంటారు కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అవ్వాలి? 18,000 నుంచి $20,000 అవ్వాలి. ఓకే, ఈ 2 ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దట్స్ అబౌట్ విజన్ 2047 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఎన్కోర్. ఎన్కోర్ అనేది ఈజ్ అన్ ఇన్-హౌస్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అని అడుగుతున్నారు. ఎన్కోర్ అనేది ఇట్స్ అన్ ఇన్-హౌస్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేసిన ఈ యొక్క ఇన్-హౌస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎన్కోర్. ఓకే, ఎన్కోర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ఎన్కోర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎనేబ్లింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఫుల్ ఫామ్ ఇది. ఫుల్ ఫామ్ ఏంటి? ఎనేబ్లింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఇది ఒక సాఫ్ట్వేర్, ఒక యాప్ అనమాట. బేసికలీ ఒక యాప్. దేనికోసం ఎవరు డెవలప్ చేశారని చెప్పాను? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆల్రైట్, టు స్ట్రీమ్ లైన్ ఈ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ అదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఈ యొక్క ఎన్కోర్ అన్న సాఫ్ట్వేర్ని వీళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే, మరి ఇది ఏం చేస్తుంది అంటే క్యాండిడేట్ యొక్క నామినేషన్స్ కానీ ఎఫిడవిట్స్ కానీ వాళ్ళ తర్వాత ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కంప్లీట్లీ డిజిటైజ్ చేయడం, ఓట్స్ని క్యాల్కులేట్ చేయడము రిటర్నింగ్ ఆఫీసర్స్కి. ఆల్రైట్, సో ఎన్కోర్ కౌంటింగ్ అప్లికేషన్ ఇస్ అన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్లీ డిజిటైజ్ అయిపోతుంది. సో దట్ ద ఓట్స్ అన్ని కూడా ట్యాబ్లెట్ చేసి వాళ్ళు క్యాల్కులేట్ చేయొచ్చు. సో దట్ కంప్లీట్లీ ప్రాసెస్ మొత్తం కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా త్రూ యాప్ అయిపోవాలి అనేసి ఈ యొక్క యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఎన్కోర్ డెవలప్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇన్ విచ్ రీజన్ డిడ్ ఇండియా డిస్కవర్ ఇట్స్ ఫస్ట్ లిథియం డిపాజిట్స్? ఓకే, ఎస్టిమేటింగ్ రిజర్వ్స్ ఆఫ్ 5.9 million tons. 5.9 million tons ఆఫ్ లిథియం డిపాజిట్స్ అనేది మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఈ యొక్క ఫస్ట్ లిథియం డిపాజిట్స్ అనేది ఐడెంటిఫై ఆర్ డిటెక్ట్ చేశారు, డిస్కవర్ చేశారు. దీని గురించి మాట్లాడుకున్నాం. ఎ సిగ్నిఫికెంట్ డిపాజిట్ ఆఫ్ లిథియం. లిథియం అనేది ఏంటి? ఇట్స్ ఎ రేర్ మెటల్. ఎక్కడ వాడతారు దీన్ని? బ్యాటరీస్ తయారు చేయడంలో. రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్యాటరీస్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనకి ఈ యొక్క లిథియం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, సో మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. మొత్తం ఎంత అని అనుకుంటున్నారు అంటే 5.9 million tons ఇన్ఫోర్డ్ రిసోర్సెస్. ఓకే, అసలు ఇన్ఫోర్డ్ రిసోర్సెస్ అంటున్నారు ఇక్కడ. ఇన్ఫోర్డ్ రిసోర్సెస్ అంటే ఏంటి? విచ్ ఇస్ నాట్ ష్యూర్. ఓకే, జస్ట్ అనుకుంటున్నారు అంతే. సో ఇస్ అ రిసోర్స్ ఫర్ విచ్ ద క్వాంటిటీ, దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, అది ఏ టైప్ ఆఫ్ గ్రేడ్ అండ్ దాని యొక్క మినరల్ కంటెంట్ ఎంత ఉంది
అన్న దాని గురించి ఆర్ ఎస్టిమేటెడ్ ఓన్లీ విత్ ఎ లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వీఆర్ నాట్ రియల్లీ నాట్ షూర్ 100% వీఆర్ రియల్లీ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ 5.9 million tons ఆఫ్ లిథియం డిపాజిట్స్ అని దాని అర్థం. ఓకే, సో ఇన్ఫోర్డ్ రిసోర్సెస్ ఆఫ్ లిథియం వెర్ డిస్కవర్డ్. ఎక్కడ డిస్కవర్ చేశారని చెప్పాను? సలై హైమానా ఏరియా ఆఫ్ రీసీ డిస్ట్రిక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని డిస్కవర్ చేశారు. ఎక్కడ? రియాసీ డిస్ట్రిక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఆల్ రైట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, రీసెంట్లీ ఫాల్గుని షా has been nominated for the Best Global Music Performance category at the 2024 Grammy Awards. What is a nominated song? Okay, 2024 Grammy Awards లో మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో ఫాల్గుని షా గారిని నామినేట్ చేయడం జరిగింది. మరి ఏ పర్టికులర్ సాంగ్కి ఆవిడ నామినేట్ అయ్యారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. ఓకే, అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అన్న పాటకి నామినేట్ అయింది ఈ పర్టికులర్ పర్సన్ కాల్డ్ ఫాల్గుని షా. ఓకే, ఫాల్గుని షా అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అన్న సాంగ్కి. ఓకే, ఫాల్గుని షా ఎ గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఇండియన్ వోకలిస్ట్, సాంగ్ రైటర్. షీ హెస్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీ కింద. ఓకే, 2024 ఫర్ హర్ సాంగ్ కాల్డ్ ఏం సాంగ్? అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. మరి దానికి లిరిక్స్ ఎవరు రాశారు? మన నరేంద్ర మోడీ గారు రాశారు. ఓకే, which features a speech written and delivered by Prime Minister Narendra Modi. The song, basically ఈ సాంగ్ అంతా దేని గురించి అంటే మిల్లెట్స్ యొక్క ప్రమోషన్ చేయడం అనమాట. లైక్ మన ఇండియాలో ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం, మిల్లెట్స్ పైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అ సూపర్ గ్రెయిన్ దట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు హెల్ప్ ఎలివేట్ వరల్డ్ హంగర్. ఓకే, సో మన ఈ యొక్క హంగర్ నుంచి బయటికి రావాలి అంటే మిల్లెట్స్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ అన్నది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క పాట కాల్డ్ అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అన్న పాటకి ఫాల్గుని షా గారిని నామినేట్ చేయడం జరిగింది ఫర్ గ్రామీ అవార్డ్స్. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ లైక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని ఎంసీక్యూ బేస్డ్లో మనం డిస్కస్ చేసాము. దీస్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్. సో మళ్ళీ మనం పార్ట్ 2లో ఫ్యూ మోర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.